Hello everyone, I am Dr. Divya, General Physician, Sparsh Hospitals, Tirupati. ఈరోజు మనం ఈ వీడియోలో టైఫాయిడ్ ఫీవర్ గురించి తెలుసుకుందాం. టైఫాయిడ్ ఫీవర్ అనేది సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా మనం తీసుకునే ఫుడ్, వాటర్ కంటామినేట్ అయినప్పుడు మనకు టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది. ఆ ఫుడ్, వాటర్ బ్యాక్టీరియాతో ఎలా కంటామినేట్ అవుతుంది? పేషెంట్ కానీ, టైఫాయిడ్ ఫీవర్ ఉన్న పేషెంట్ కానీ, క్యారియర్ అంటే ఎవరంటే వాళ్ళలో ఆ బ్యాక్టీరియా ఉంటుంది, కానీ వాళ్ళలో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళ ఫీసెస్తో కానీ, యూరిన్తో కానీ మనం తీసుకునే ఫుడ్ అండ్ వాటర్ కంటామినేట్ అయినప్పుడు మనకు టైఫాయిడ్ ఫీవర్ అనేది వస్తుంది. ఒకసారి బాడీలోకి ఆ బ్యాక్టీరియా వెళ్ళినప్పుడు ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. అంటే బాడీలో బ్యాక్టీరియా ప్రవేశించి లక్షణాలు బయటపడే టైంని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఇది 1 to 3 weeks ఉంటుంది. 1 to 3 weeks తర్వాత లక్షణాలు అనేవి బయటపడతాయి. బాడీలో ఆ బ్యాక్టీరియా వెళ్ళి ఇనీషియల్గా స్మాల్ ఇంటెస్టైన్లో ప్రొలిఫరేట్ అవుతుంది. అక్కడ నుంచి లివర్, స్ప్లీన్, లింఫ్ నోడ్స్, గాల్ బ్లాడర్ అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. లక్షణాలు ఎలా ఉంటాయి? టైఫాయిడ్ ఫీవర్లో జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు దద్దుర్లు వస్తాయి. పొట్ట మీద, వీపు మీద, కడుపులో వికారం ఉంటుంది. దాంతోపాటు కొంతమందిలో మలబద్ధకం ఉంటుంది, కొంతమందిలో విరోచనాలు వస్తాయి. టైంకి వెళ్ళి పరీక్షలు చేసుకొని టైఫాయిడ్ అని నిర్ధారించుకుంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే కాంప్లికేషన్స్ రావచ్చు. ఈ కాంప్లికేషన్స్ టైఫాయిడ్ ఫీవర్లో ఎలా ఉంటాయి? చిన్న పేగుకి చిల్లు పడవచ్చు, పర్ఫరేషన్, ఇంటెస్టైనల్ పర్ఫరేషన్ అంటాం. ఒకవేళ పర్ఫరేషన్ అయితే పెరిటోనైటిస్ రావచ్చు. ఈ పెరిటోనైటిస్ అనేది అక్యూట్ సర్జికల్ ఎమర్జెన్సీ. అంటే దీనికి కేవలం యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ సరిపోదండి, సర్జరీ కూడా కావాలి. ఇంటర్నల్గా బ్లీడ్ అవ్వచ్చు, హెమరేజ్ అవ్వచ్చు. అది బ్యాక్టీరియా బాగా ప్రొలిఫరేట్ అయ్యి సెప్సిస్ కూడా రావచ్చు. 3 days కంటే ఎక్కువ ఫీవర్ ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేసుకోవాలి. టైఫాయిడ్ ఫీవర్ అని ఎలా నిర్ధారించుకోవాలి? ముఖ్యంగా రక్త పరీక్షలు చేసుకోవాలి. ఈ రక్త పరీక్షల్లో బ్లడ్ కల్చర్ మెయిన్. అది ఫస్ట్ 1 week పాజిటివ్, మోస్ట్ సెన్సిటివ్ టెస్ట్ అండి. ఇంకొకటి యాంటీబాడీ డిటెక్షన్. యూజువల్గా వైడాల్ టెస్ట్ చేస్తారు, బట్ ఇది అంత సిగ్నిఫికెంట్ కాదండి. ఎందుకంటే ఇండియా ఎండమిక్ కంట్రీ, ఎవరికి చేసినా యాంటీబాడీ పాజిటివ్ వస్తుంది. బట్ IgM యాంటీబాడీస్ రీసెంట్ ఇన్ఫెక్షన్ని తెలియజేస్తాయి. IgG యాంటీబాడీస్ రిమోట్ ఇన్ఫెక్షన్, అంటే ఇంతకుముందు ఎప్పుడో ఇన్ఫెక్ట్ అయిన IgG యాంటీబాడీస్ పాజిటివ్ వస్తాయి. సో IgM యాంటీబాడీస్ అనేది సిగ్నిఫికెంట్, లేదా బ్లడ్ కల్చర్ పాజిటివ్ వస్తే అది సిగ్నిఫికెంట్. ఒకసారి టైఫాయిడ్ ఫీవర్ అనే నిర్ధారణ జరిగితే పేషెంట్కి యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ అవసరం. ఇది 7 to 14 days, పేషెంట్ కండిషన్ని బట్టి 7 to 14 days యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో టైంకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే టైఫాయిడ్ నివారణ. టైఫాయిడ్ ఎలా నివారించవచ్చు అంటే మనం పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి, చేతులు నీట్గా కడుక్కోవాలి, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ తాగాలి. కుదరకపోతే బాగా కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు బాగా కడిగి తీసుకోవాలి.